నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను బుధవారం ఎంపీడీఓ గోపికృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఎండలు పెరుగుతున్నందున ఉపాధి హామీ కూలీలు ఉదయం 5:30 కల్లా పనికి వెళ్లి 9:30 అంతా పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాలన్నారు. అనంతరం కూలీల హాజరు, మాస్టర్ రోల్స్ తనిఖీ చేసి ఉపాధి కూలీలకు ప్రతిరోజు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని ఫీల్డ్ అసిస్టెంట్ చిన్న రోషన్లకు సూచించారు. 9:30 వెళ్ళిపోండి, ఎండ పడేలోగా వెళ్ళిపోవాలా. ఇప్పుడు ఎండ కూడా మీరు అట్లా ఉన్నారనుకో సమస్యలు వస్తాయి. నీళ్ళు అవి తెచ్చుకుంటున్నారా? ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చారు అందరికి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అయ్యా ఎక్కడ ఫిల్టర్ మీరు నీళ్ళు తెచ్చుకుంటారు కదా, బాటిల్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు మళ్ళీ పంపిస్తాము. బాటిల్ లెక్క చేసుకొని పౌడరు ప్రభుత్వం తాగండి. మీరు అలసిపోయినప్పుడు పని చేసి మళ్ళీ తాగి మళ్ళీ పనిలోకి వెళ్ళాలి. అది దీనికన్నా కూడా మీరు తొందరగా పనిలోకి వచ్చి పని ముగించుకొని పోతే మీకు సరైన కూలి వస్తుంది. అట్లనే కొలతల ప్రకారం చేయాలి. ఇదంతా వీళ్ళు చేసిందేనా? ఇది కొలతల ప్రకారంగా పని చేస్తే మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి 307 రూపాయలు కూలి అనేది పడుతుంది. మీరు ఒక పైన చేస్తే కూలి తక్కువ పడుతుంది. మీరు కనీసం ఒక 200 రూపాయలు పని చేస్తే మేము కూడా కొంత సపోర్ట్ చేస్తాము. మీకు 307 రూపాయలు పూర్తి స్థాయిలో కూలి మీకు గిట్టుబాటు అయ్యే విధంగా మేము చేస్తాము. అందుకనే మీరు పని ఎంతమంది అంతమందికి ఇస్తాము, కానీ మీరు కొలతల ప్రకారం చేయాలి. పని కొలతల ప్రకారం చేయకపోతే మీకు కూలి రాకపోతే మళ్ళీ మీరు కొలతల ప్రకారం చేయండి. ఫీల్డ్ అసిస్టెంట్ కొలతల ప్రకారం చేయండి. పూర్తి స్థాయిలో ఓకే పలకండి. లక్ష్మీదేవి, చిన్న గోవర్ధనయ్య, సుబ్బమ్మ, రేణుకమ్మ, ఇక్కడ రేణుకమ్మ, శంకరమ్మ లేదా వెంకటరమణమ్మ, వెంకటరమణ, శేషమ్మ, వెంకటేశ్వర్లు, శంకరయ్య, శివన్న, లక్ష్మీదేవమ్మ, ఈశ్వరయ్య.